हरिः ओम् श्रीमते रामानुजाय नमः। భాగవతోత్తములందరికీ కూడా ప్రణామాలు. భాగవతోత్తములారా, కేశవనామాల వైభవాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఏ రోజైతే హరినామస్మరణ చేస్తామో అది పవిత్రమైనటువంటి రోజుగా మారిపోతుంది. ప్రాతకాలంలో భగవానుని యొక్క దివ్యనామంతోనే మన దినచర్య ప్రారంభించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆంగ్ల భాషలో ఒక చక్కని నానుడి కూడా ఉంది. స్టార్ట్ ద డే విత్ గాడ్, ఫిల్ ద డే విత్ గాడ్, ఎండ్ ద డే విత్ గాడ్. అంటే ఆరంభమే భగవన్నామంతో ప్రారంభించాలి, హరినామంతో. ఆ విధంగా కేశవనామాన్ని మనం ఆరంభించుకున్నాం. గోవిందనామ వైభవాన్ని ఎవ్వరూ కూడా చెప్పలేరు. అటువంటి దివ్యనామాన్ని మనం మన పెద్దలు అనుగ్రహించిన రీతిలో కొద్దిగా అనుసంధానం చేసుకోగలిగాం. తరువాత నామం చూద్దాం. ఓం. ఐదవ నామం విష్ణవే నమః. భాగవతోత్తములారా, విష్ణునామం యొక్క మహామహిమ ఇంత అంతా కాదు. విష్ణు అనగానే మనకి వెంటనే సశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరుహేక్షణం, సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అంటూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క కిరీటం, శంఖం, చక్రం, వనమాల, హృదయంలో ఉన్న మహాలక్ష్మీదేవి, ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపం కనబడుతుంది. చూశారా? విష్ణుమూర్తి అంటే చాలు, కిరీటం కనబడుతుంది మనకి. ఆ విష్ణుదేవుని యొక్క వైభవాన్ని మనకు అనేక పురాణాల్లో చెప్పబడింది. విష్ అంటే వ్యాపించడము అని అర్థం. విష్ణు పురాణం, ఆదిత్య పురాణాల్లో అనేక రకాలుగా విష్ణుదేవుని యొక్క వైభవం చెప్పబడింది. వ్యాప్యమే రోదసీ పార్థ కాంతిరభ్యధికా స్థిత సంసారవేశనాతి పార్థ విష్ణు ఇత్యభిసంహితః. అర్జున, నా మిక్కిలి అధికమైనటువంటి కాంతి ఆకాశంనంతా వ్యాపించి ఉంది. ఈ లోకం అంతటా వ్యాపించి ఉండడం చేత నేను విష్ణు అనే శబ్దం చేత పిలువబడుతున్నా. మహాభారతంలో చెప్పినట్లుగా సర్వవ్యాపి విగ్రహ కాంతి కలవాడవుడి చేత స్వామికి విష్ణు అనే పేరు. యథా సర్వగతో విష్ణు, విష్ణువు అంటే చాలు, వ్యాపించి ఉన్నవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట కూడా అండపిండ బ్రహ్మాండాల్లో వ్యాపించి ఉన్నవాడు కాబట్టి ఈయనకు విష్ణు. విష్ణు విక్రమణాదేవ. ఉద్యోగ పర్వం భారతంలో కూడా ఇదే చెప్పబడింది. ఈ విధంగా అన్నిటిని వ్యాపించి ప్రకాశించడం చేత ఆయనకు వ్యాపించేవాడు, వ్యాప్తిని కలిగినవాడు. జ్యోతింషి విష్ణు, భువనాని విష్ణు, వనాని విష్ణు, గిరయో దిశశ్చ నద్యః సముద్రాశ్చ స ఏవ సర్వం యదస్తి యన్నాస్తి చ విప్రవర్యా. ఓ విప్రశ్రేష్ఠ, జ్యోతిష్యులు విష్ణువే, భవనాలు విష్ణువే, వనాలు విష్ణువే, పర్వతాలు, దిక్కులు, నదులు, సముద్రాలు, సత్శబ్దవాచ్యమైనటువంటి జీవులు, అసత్శబ్దవాచ్యములైన అచిత్తు అన్నీ కూడా భగవంతుడే. ఆయనకే విష్ణు అంటారు అని విష్ణు పురాణంలో ఉద్ఘోషించబడింది.
ఈ శ్లోకాన్ని రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కొలువులో చదవడం గమనించవచ్చు మనం. భగవంతుడు చరాచరాల్లో సర్వవ్యాప్య వ్యాపక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. భగవంతుని ఆధిక్యాన్ని ఈ నామం ఇలా తెలుపుతోందన్నమాట. భాగవతోత్తములారా, విష్ణోర్యత్ పరమం పదం తద్విష్ణో పరమం పదం శన్నో విష్ణురుక్రమః విష్ణుక్రాంతే వసుక్రాంతే విష్ణో పదే పరమే మధ్వ ఉత్సాహ అంటూ వేదములన్నీ కూడా ఈ తిరునామాన్ని, విష్ణునామాన్ని కీర్తిస్తూ ఉన్నాయి. మనం తిరువాయిమొழிలో విట్టువల వయత్తిగణ్వడక్కం విడాదు నిన్నో మట్ట విట్టామரை తూత్తు విలంకొండ మేనియనాయ్ தொட்டகல பைகள் ஈரிரண்டாலும் துயரற்கும் కట్టెళ్ళిచోలై కరిగిరిమే నిన్న కర్పగమే అంటూ అందమైన తోటలతో ఈ కాంచీపుర క్షేత్రంలో కల్పవృక్షంలాగా వరదరాజస్వామి విష్ణు రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. తప్పకుండా ఆ స్వామిని దర్శించుకుందాం అంటున్నారు. ఈ విధంగా భగవానుని యొక్క మూర్తి విష్ణువు అండి. ఆయన తామర పువ్వులో తేనె రంగు కలిగి ఉంటారు. ఆయుధాలు 4 రకాలు, సశంఖ చక్రం సకిరీట కుండలమని అంటూ ఉంటాం. విష్ణు పత్న్యాఖ్యయా దేవ్యా కుక్షౌ దక్షిణ పార్శ్వకే, కుడి పొట్ట మీద తిరునామాన్ని పెట్టుకునేటప్పుడు ఓం విష్ణవే నమః అని పెట్టుకోవాలి. చూడండి, ఎన్నో నామాలున్న శ్రీ విష్ణు సహస్రనామం అని దానికి పేరు వచ్చింది. శంకరాచార్య వారు అంటారు, గేయం గీతానామ సహస్రం. నువ్వు నిజంగా పాడాలి అనుకుంటే ఎప్పుడు కూడా 1 భగవద్గీత, 2 విష్ణు సహస్రనామాన్ని పాడాలి. ఆ విష్ణు సహస్రనామమే మనకు రక్ష రక్ష రక్ష. అంతటా వ్యాపించినటువంటి స్వామికి నమో నమః, ఓం విష్ణవే నమః అని విష్ణు సూక్తాదులు కూడా మనకి తెలియజేశాయి. తరువాత నామం ఓం మధుసూదనాయ నమః. ఇక మధుసూదన యొక్క నామాన్ని ఈ విధంగా తెలుసుకుందాం. మధుసూదన అంటే మధు అనేటువంటి ఒక రాక్షసుడు, వాడిని మట్టు పెట్టినటువంటి వాడు. మహాభారతంలో ఒక ఉపాఖ్యానం చెప్తారు. కర్ణమిశ్రోద్భవంచాపి మధునామ మహాసురం బ్రహ్మణోపచితిం కుర్వన్ జఘాన పురుషోత్తమః తస్య తాతవధా దేవా దేవ దానవమానవాః మధుసూదన ఇత్యం ఋషయః ఇత్యాహుః జనార్దనం. పరమాత్మ చెవులలోండి పుట్టిన మధు అనేటువంటి ఒక గొప్ప రాక్షసుణ్ణి, వాడు బ్రహ్మకు మంచిని చేయుటకై వాడు చేసినటువంటి అకృత్యాల్ని సహించలేక వాడిని చంపివేశారు పరమాత్మ. అప్పటి నుండి బ్రహ్మకు ద్రోహం చేసిన ఆ మధు అనే రాక్షసుణ్ణి చంపడం చేత స్వామివారికి మధుసూదన అనే పేరు వచ్చింది అని మహాభారతంలో మనకు తెలియజేశారు. మరొక స్థలంలో ఇలా చెప్పబడింది, మధువు కైటభ ఈ 2 రాక్షసులు అంతులేనటువంటి అకృత్యాలు చేశారు. వారు పరమాత్మ మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. పరమాత్మ యొక్క అందమైన రూపాన్ని, 4 వేదాల్ని పరమాత్మ బ్రహ్మకి ఇవ్వడాన్ని చూశారు. శరీరంతో కూడిన ఆ వేదాల్ని చూసి ఆ రాక్షసులు బ్రహ్మ చూస్తుండగానే వాటిని ఎత్తుకుపోయారు. ఆ అమర శ్రేష్ఠులు, దేవతలు అందరూ కూడా బాధపడ్డారు. ఎట్లాగా వారందరినీ తప్పించుకుని ఈ రాక్షసులు సముద్రంలోకి వెళ్ళిపోయారు. వేదాలు అపహరించబడ్డాయి.
బ్రహ్మకు గొప్ప దుఃఖం వచ్చింది. అప్పుడు వేదాల్ని కోల్పోయిన బ్రహ్మ నారాయణుని గురించి ప్రార్థన చేశాడు. ప్రభు, వేదాలే నాకు కన్నులు, వేదాలు నాకు గొప్ప ధనం, వేదాలు నాకు కాంతి, నాకు మహిమను కలుగజేసిన వానిలో వేదాలు గొప్పవి కదా. రాక్షస బలం చేత ఆ వేదాలన్నీ అపహరించుకుపోయాయి. ఇప్పుడు మిగిలిన ఈ లోకాలన్నీ నాకు చీకటితో సమానమైపోయాయి. లోక సృష్టి చేయవలసిన నేను వేదాలు లేనిదే ఏం చేస్తాను? వేదాలను నశించడం చేత నాకు గొప్ప దుఃఖం వస్తోంది. నా తీవ్ర దుఃఖాన్ని, ఈ వ్యాధిని నా మనస్సును వేధిస్తోంది. ఈ దుఃఖ సముద్రంలో మునిగిన నన్ను నువ్వు తప్ప ఇంకెవరు దరిచేరుస్తారు అని రోధించాడు. పరమాత్మ మనస్సు కరిగింది. వెంటనే పరమాత్మ హరి అశ్వముఖంగా అంటే హయగ్రీవుడుగా అవతరించి పాతాళలోకం నుండి ఆ వేదాలన్నీ గైకొని బ్రహ్మ దగ్గరికి తీసుకుని వచ్చి ఇచ్చాడు. బ్రహ్మ అప్పుడు తన సహజ స్థితిని పొంది సృష్టి చేశాడు. వేదాలను తిరిగి తీసుకురావడంలో బ్రహ్మ యొక్క దుఃఖాన్ని పురుషోత్తముడు ఈ విధంగా దూరం చేశాడు అని మహాభారత వృత్తాంతాల ద్వారా మనకు తెలుస్తోంది. మదమివ మధుకైటభస్య రంభా కరభకరీంద్రకరాభిరూప్య దర్పం స్ఫుటమివ పరిభూయ గర్వగుర్వో కిముపమీమహి రంగకుంజరోర్వో అంటూ పరాశర భట్టరు వారు కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని పలికారు. అదేవిధంగా పిష్ట దుష్ట మధుకైటభ కీటౌ, మధుకైటభ అనే దుష్ట కీటకాల్ని కూడా స్వామివారు చంపి మధుసూదన అటు మధుని చంపడం చేత లేదా మధు కైటభుణ్ణి చంపడం చేత ఇద్దరి కలిపి మధుసూదన అని అంటూ ఉంటారు. భాగవతోత్తముల చూడండి, సర్వనయనాచైవ మధుహా మధుసూదన, అన్ని తత్వాల్ని కూడా స్వామి ప్రవర్తించే పరమాత్మకి మధుసూదన అని అంటారు. మధురింద్రియనామా సతతో మధునిషూదన, మధు అంటే తీయనైనటువంటి ఇంద్రియాలకు కూడా పేరుంది. వాటిని అణచేటువంటి వాడు కాబట్టే పరమాత్మకు మధుసూదన అని పేరు. ఆత్మని నిత్యానంతరాయతయా సూరిజన కరణోప ఉపసంహర్తృత్వా, నిత్యసూరులు ఇంద్రియాలను సదా ఏ అడ్డు లేకుండా ఆకర్షిస్తూ ఉంటాడు. కాబట్టే మధుసూదన శబ్దం భాగవతోత్తములారా ఎన్నో రకాలైనటువంటి అర్థాలతో మధుసూదన శబ్దం సాగుతుంది. మధుసూదనయ్యన్ని మత్తిలిలే నిన్ను ఎత్తాలుం కర్మమన్ని துதி சூழ்ந்த பாடல்கள் பாடியாட நின்னூழி தொரும் எதிர் சுழல் பூக்கனைத்தோர் பிறப்பும் எனக்கே அருள்கள் செய்யா விதி சூழ்ந்ததாலவக்கேலெம்மான் తిరివిక్రమనయ్యే. మధును సంహరించిన భగవానుడు తప్ప వేరొక ఆలంబనాన్ని కలిగిన వాణ్ణి కాదు అని ఆళ్వార్లు అనుసంధించారు. అనన్య ప్రయోజనంగా స్తోత్ర రూపంలో ఆయన గుణాలను గూర్చిన పాశురాలు స్థిరంగా ఉండేటట్లుగా సర్వదా నేను జన్మించే అన్ని జన్మల్లో కూడా నాకు ఎదురుగా ఉపాయంతో అవతరించి నా పట్ల కృపజేయడం కోసం స్వామి త్రివిక్రముడుగా కూడా నన్ను ఉద్ధరించారు అంటున్నారు. మధుసూదనన్ పులం పుழந்தன் కీழకెన్ను ఇవత్తిల్. కాబట్టి మకరందం నిండిన లేత తోటలు చుట్టిన హస్తిగిరిలో వార్షిక మేఘం వంటి మా వరదరాజస్వామి మధుసూదనన్ మధుసూదనుడుగా ఉన్నారు అని ఆళ్వార్ల మంగళాశాసనం ఈ విధంగా మధుసూదనుడని పేరు తెచ్చుకున్నారు. సుప్రభాతంలో కూడా మనకి మధుసూదన శబ్దం ఉంటుంది. వేదాంత దేశకుల వారు కూడా 2 పర్యాయాలు శ్రీస్తుతిలో కీర్తించారు. మనకి
వక్షపీఠీం మధు విజయినో భూషయంతీం స్వకాంత్యా. ఆ మధుసూదన యొక్క హృదయంలో ఎప్పుడు ప్రకాశించేటువంటి నా తల్లి శ్రీ అని అమ్మవారిని కీర్తించారు. అదేవిధంగా అదే స్థుతిలో చివరికి సంపద్దివ్యా మధు విజయిన సన్నిధత్తాం సదా మే సైషాదేవి సకల భువన ప్రార్థనా కామధేను. ఆ తల్లి కళ్యాణాల్ని కురిపించేటువంటి తల్లి. సంపత్ దివ్యా మధు విజయిన, సాక్షాత్తు పరమాత్మకే సంపదగా ఉన్నటువంటి శ్రీ అనే పేరుతో ఉన్న తల్లి నన్ను కటాక్షించుగాక అంటూ పెద్దలంతా కూడా మధుసూదన శబ్దం ద్వారా కీర్తిస్తూ ఉంటారు. మాత సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే అని ఈ మధుసూదన శబ్దాన్ని సుప్రభాతంలో కూడా గమనిస్తూ ఉన్నాం. అటువంటి మధుసూదన నామంతో మనం వైష్ణవీం సంజ్ఞయా దేవ్యా కలితం దక్షిణే భుజి, కుడి భుజంలో మనం తిరునామాలు పెట్టుకునేటప్పుడు మనం ఓం మధుసూదనాయ నమః అని మన దేహంలో ఆ స్వామివారి యొక్క తిరునామాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా మధుసూదన నామం యొక్క వైభవాన్ని ఈ రోజున అనుభవించుకుందాం. మరునాడు రేపటి రోజున మరికొన్ని నామాలు తెలుసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః.